క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా దూరంతో మాట్లాడుచున్నాం. వాక్యం కనుక రాసిన సువార్త 6వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమును ఇస్తారని చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏదైతే చూస్తున్నావో, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో అది నీ చుట్టూ ఉన్నవారు చూస్తున్నారేమో నువ్వు మంచివాడని, లేకపోతే నువ్వు యథార్థపరుడని దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనుషులను చూసేవాడు కాదు కానీ, మనుషులు మొహం చూసేటట్టు దేవుడు చూసేవాడు కాదు కానీ, దేవుడు హృదయమును చూసే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు అనేక భక్తులను కూడా జీవితంలో చూసినట్లయితే ఆయన చెయ్యని పాపానికి ఆయన పైన నిందన మోపి ఉన్నారు. అయితే వారందరూ ఆయన నేరం చేసి ఉన్నాడని చెరసాల్లో వేసినప్పటికీ కూడా చూసినట్లయితే దేవుడు యేసేపు యొక్క హృదయమును చూసినాడు. ఆయన యేసేపు యొక్క పాపం చేయలేదు, యథార్థపరుడు నీతిపరుడు అని చెప్పి దేవుడు ఆయన యొక్క హృదయమును చూసిన దేవుడు ఆయన ఒక దేశానికి రాజుగా అప్పగించి ఉన్నాడు. అదే విధంగా నీకు మాట్లాడుతున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడు, నీవు మంచివాడని నీతివాడని నువ్వు అనుకునేది నీ తలంపులో కాదు కానీ నీ యొక్క జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా పైన కృప చూపించాలంటే, దేవుడు నా పైన ఆశీర్వాదం, దేవునికి ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే, దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తున్నానా హృదయం పైన చెప్పాలి. ఈ క్షణంలో నేను ఒకవేళ మరణిస్తే పరలోక రాజ్యానికి వెళతానా అని చెప్పి నువ్వు అనుకుంటావా ప్రియ సహోదరి సహోదరుడా? లేకపోతే కొన్ని రోజులు, ఒక వారము, లేకపోతే ఒక 10 రోజులు, లేకపోతే వచ్చే నెల వరకు నేను ఇక పాపం చేస్తాను, లేకపోతే ఇక అలవాట్లు నేను చేస్తున్నాను, ఇక పాపాన్ని విడిచిపెట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అదే మాట చెప్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు ఈ క్షణమందే దేవునికి ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి దేవునికి సమర్పించి చూడు. దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని యొక్క చిత్తం నీ యొక్క జీవితాన్ని నెరవేరుస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ కళ్ళు మూసుకున్నట్లుగా చిన్న ప్రార్థన చేస్తూ, మహామౌలు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుని బట్టి మీకు స్తోత్రములు. మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.